మాకు ఈ గవర్నమెంట్ ఇచ్చిన నీళ్ళు తప్ప ఏమీ లేదు. ఇక ఆయన తాగుడికి అలవాటయ్యి ఇక ఇంట్లో చికాకు చేసి ఇక బయటికి పంపించడం జరిగింది మమ్మల్ని. ఎలా బ్రతకాలో తెలియక ఇక నానా అవస్థలు పడుతూ బ్రతుకుతున్నాయి. పిల్లలు చిన్నపిల్లలు అయిపోయారు. నేను కూలి పనికి పోయేదాన్ని. అట్లా 8 పాటలు రాశాను. అన్నం లేని టైంలో ఇంటింటికి పోయి 10 రూపాయలు అడగొచ్చి కూడా మాకు సంఘస్థులు చాలాసేపు ఇంట్రాగేషన్ చేశారు మా మీద పోలీసులు. పిల్లలు మేము ఇక ఇట్లా కూలీనాలు చేసుకుని ఇట్లా బ్రతుకుతున్నాం. నాకు తెలిసిన ఒక్క మాట, ప్రతి పనికి మాలిన వారికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక మంచి సాక్ష్యంతో, అంతకు మించి మంచి గాయనితో వారిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం మదిర అనేటువంటి ప్రాంతంలో ఉన్నామండి. మనతో ఉన్నటువంటి సహోదరి పేరు సుగుణ గారు. వారు హోంగార్డ్గా పనిచేస్తూ దేవుని పరిచర్యలో పాల్పంపులు పొందుతూ ఉన్నారు. వారికి చక్కని స్వరం, ఇంచుమించు జానకి గారిలాగానే వారు పాడుతూ ఉన్నారు. వారి సాక్ష్యాన్ని అలాగే వారితో కొన్ని పాటలు మనం విందాం. అమ్మ వందనాలు. అమ్మ, చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవటం. మీ పాట నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. మన క్రైస్తవులు కూడా ఇంత మంచి గాయనీలు ఉన్నారు, కానీ వాళ్ళు బయటికి రావటంలా. అయితే అమ్మ, మొట్టమొదటిగా మీ రక్షణ సాక్ష్యాన్ని, దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలని చెప్పండి. బండార్పల్లి గాబ్రియల్ గారు మా బాబాయ్ గారు. మా నాన్నకి చిన్న తమ్ముడు. ఆయన అందరికంటే చిన్న తమ్ముడు. సంచి తగిలించుకొని బైబిల్ పెట్టుకొని వెళ్ళేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని వదిలిపెట్టకుండా ఆయన సేవ చేశారు. ఆయన కొడుకులను కూడా 2 నడిపించారు. కానీ ఆ సేవలో నాకు తెలిసిన ఒక నిజం ఏంటంటే, దేవుని మార్గాన్ని దానికంటే గొప్పది ఏమీ లేదు ఈ లోకంలో అన్న నిజాన్ని నేను తెలుసుకున్నాను. అయితే నా చిన్నతనం నుంచి దేవుని ప్రేరేపణ ఉంది, నాకు నడవాలని ఉంది, కానీ నన్ను నడిపించేవాళ్ళు లేరు. అలా జీవిస్తూ ఇక్కడ ఈయన గారికి, నిమ్మాది నాసరా గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈయన గారు విపరీతంగా తాగటం, చికాకు చేయటం ఇలా చేశారు. మాకు ఈ గవర్నమెంట్ ఇచ్చిన నీళ్ళు తప్ప ఏమీ లేదు. ఈ ఇంట్లో ఉంటూ ఇక ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తాం. ఇక ఆయన తాగుడికి అలవాటయ్యి ఇక ఇంట్లో చికాకు చేసి ఇక బయటికి పంపించడం జరిగింది మమ్మల్ని. బయటికి పంపిస్తుంటే ఎక్కడో రూమ్ అది తీసుకొని ఉంటున్నా కూడా అక్కడ కూడా ఉండకుండా చేశారు మా బంధువులలో. ఇక అక్కడ ఎలా బ్రతకాలో తెలియక ఇక నానా అవస్థలు పడుతూ బ్రతుకుతున్నాయి. పిల్లలు చిన్నపిల్లలు అయిపోయారు. ఉంటుంటే పిల్లల్ని పెట్టుకొని ఉంటుంటే ఇక నేను బాగా బాధపడుతూ, ఆ రోజు పిల్లలకు అన్నం కూడా లేని దినాలు ఉన్నాయి. ఆ దినాలలో బాధపడుతూ కూర్చున్నా. ఏడ్చి అలా పడుకుంటే ఇక ఆ టైంలో దేవుడు కనిపించాడు. స్వరం, నిన్ను ఎంతమంది నిన్ను వదిలినా కూడా నేను మాత్రం నిన్ను వదలనమ్మా, నువ్వు ఏ విషయంలో భయపడకు, నేను నా అండదండలు నీకు తప్పకోకుండా ఉంటాయని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు మీ ఆయన గారు ఇంట్లోంచి బయటకు పంపించిన తర్వాత మీరు వేరే దగ్గర ఉండేవాళ్ళు కదా, అక్కడికి వచ్చేవాళ్ళ మీ ఆయన? అక్కడికి రాలేదు. అక్కడికి వచ్చేవాళ్ళు కాదు. 3 సంవత్సరాలు బయట ఉన్నాం మేము. 3 సంవత్సరాలు బయట ఉంటే అక్కడ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన అంతటికి ఆయనే వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకుని వచ్చింది. మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు. అప్పటి వరకు మీరు ఒంటరిగానే ఉన్నారు? ఒంటరిగానే ఉన్నాము. అప్పుడు ఏం పని చేసేవాళ్ళమ్మా? నేను కూలి పనికి పోయేదాన్ని. కూలి పిల్లల్ని చదివించుకుంటా కూలి పని? పిల్లలు ఏం చదువుకోలేదు. ఏం చదువుకోలేదు. ఇక 3 ఆయనే డిగ్రీ చదువుకున్నాడు. ఇక వీళ్ళిద్దరు ఏం చదువుకోలేదు. వీళ్ళిద్దరు కూలి పనికి నాతో పాటు కూలి పనికి వచ్చి అట్లా బ్రతికారు. తర్వాత ఏమని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దర్శించిన తర్వాత ఇక ఆ సమయంలోనే ఈ పాట రాశాను. రాయటం అంటే పెన్ను లేదు, పేపర్ లేదు, దాని అంతగా అది నా హృదయంలో నుండి వచ్చేసింది ఆ పాట. అప్పుడు నేను చదువుకోలేదు, అసలు నాకు చదివే లేదు. ఇప్పుడు కూడా నాకు చదివేలేదు. ఏదో చిన్నప్పుడు వీళ్ళని నేర్చుకున్నాయి. ఆ యొక్క మాటలను పట్టుకొని ఈ బైబిల్లో వీళ్ళన్న దాంట్లో ఎత్తుక్కుంటూ ఇది 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 అని చెప్పి అట్లా
వచ్చిన. నేను చదువుకోలేదు. అట్లా 8 పాటలు రాశా. ఇక నేను ప్రార్థనకు పోతుంటే ఇక్కడ తెలుగు బాప్టిస్ట్ చర్చి, అక్కడ భూషణ్ అయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనను సంఘస్థులు నా స్థితిని చూసి బాగా సహకరించారు. నాకు అన్నం లేని టైంలో ఇంటింటికి పోయి 10 రూపాయలు అడగొచ్చి కూడా మాకు సంఘస్థులు మా పిల్లలకి మాకు భోజనం వండుకునేలా సహాయం చేస్తారు. ఇది ఓకే. అప్పుడు మీ ఆయన గారు ఏం పని చేసేవాళ్ళు కదమ్మా? తాగుతూ ఉండేవాడు, అసలు పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఈ క్రిస్మస్ పండగ జరుగుతుంది, అక్కడికి ఆ రోజు కొన్ని ప్రోగ్రాలు పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రాలల్లో ఎవరికి ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అన్నారు. అంటే నేను అన్న, అయ్యగారు నా పాటలు ఉన్నాయి, 8 పాటలు ఉన్నాయి, నా రికార్డింగ్ చేయాలి అయ్యగారు అన్నారు. అంటే అప్పుడు ఆ పాటలు ఆయన గారు రికార్డింగ్ చేయించారు. ఇక ఆ పాస్టర్ గారు చేయించి ఇక క్యాసెట్ ఇస్తే ఆ క్యాసెట్ని దగ్గర పెట్టుకొని ఆ పాటను భద్రపరుచుకొని. మీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందమ్మా, హోంగార్డ్ ఉద్యోగం? నేను ఒక చోట పాటలు పాడటానికి పోయినా. ఆ పాటలు పాడే టైంలో ఒక ఆయన విన్నారంట, పోలీసు కళాబృందం ఉన్నది, దాంట్లోని సాంగ్స్ పాడాలమ్మా, మిమ్మల్ని తీసుకుంటారు, మీరు ఒకసారి వచ్చి కలవండి అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చారు. అంటే విజిటింగ్ కార్డు ఇస్తే వెళ్ళాను నేను. ఆయన గారు ఏమన్నాడు, ఆల్రెడీ ఒక లేడీ ఉంది, ఇక నిన్ను తీసుకోరమ్మా నిన్ను అని అన్నారు. అంటే ఇక నేను వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అన్న గద్దిచ్చారు గట్టిగా. ఇక అక్కడుండే ఇక కన్నీళ్లు పెట్టుకుంటా, ప్రభు ఎంత దూరం తీసుకొచ్చారు, నన్ను మళ్ళీ వద్దంటున్నారు, ప్రభు ఏం చేస్తారు మీదే అన్న. పెద్ద ఆఫీసర్ వచ్చారు. సుగుణ అంటే ఎవరమ్మా అంటే నేనయ్యా అంటే ఇటు రమ్మ అన్నారు. ఆయన గారు రాశారు. అక్కు పోలీసు కళా బృందంలో ఏంటంటే తాగుబోతుల్ని మార్చడం కోసం అలా అట్లాంటి జానపదాలు పాడటం కోసం తీసుకున్నారు. తర్వాత నేను కొన్నాళ్ళ తర్వాత ఒక 10 సంవత్సరాలు చేసిన తర్వాత, సార్ నాకు ఈ పాటలు పాడాలనే ఉద్దేశం నాకు లేదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువులో బలపడాను, నేను ఇక దేవుని సాంగ్స్ తప్ప నేను ఈ జానపదాలు అవి పాడను సార్, దయచేసి నన్ను క్షమించండి సార్ అని అన్న. ఆఫీసర్గా చెప్పారు. ఎందుకన్నమ్మా అంటే, ఏమో సార్ నా దేవుడు నన్ను గద్దిస్తున్నా అనిపిస్తుంది, నాలో ఏందో భయం పుట్టుకుంది, ఈ పాటలు పాడొద్దు అన్నట్టుగా నాకేందో అనిపిస్తుంది సార్ అంటే, ఎక్కడున్నాడమ్మా దేవుడు అన్నారు. సార్ నాకైతే నా దేవుడు నన్ను గతిస్తున్నా సార్, మీ దయ మీరు తీసేయండి అంత మీ దయ అన్న. ఇక అప్పుడు ఆయన ఏం చేశారు, లేదులేమ్మా నువ్వు దేవుడిని అంటున్నావు, దేవుడు ఉన్నాడు అంటున్నావు కాబట్టి, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నేను దేవుడి నుంచి దూరపరచడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి డ్యూటీ చేసుకోమ్మా అని డ్యూటీకి పంపించారు. హోంగార్డ్ డ్యూటీకి పంపించారు. నీ దేవుడిని అవమానపరచను, నువ్వు అదే చేయాలని నేను అన్నా, నువ్వు ఏ మార్గం నీకు మంచిది అనుకుంటే ఆ మార్గంలోకి వెళ్ళమ్మా అని అన్నారు. డ్యూటీకి జాయిన్ చేసి హోంగార్డ్ గా జాయిన్ చేశారు. ఇప్పుడు హోంగార్డ్ జాబ్ వచ్చినప్పుడు మీ వారు ఉన్నారమ్మా? మరి ఆయన గారు ఏమైపోయారో ఎవరికి తెలియదు. చివరికి నా మీద వచ్చి కేసు పెట్టి మా పెద్ద అబ్బాయిని నన్ను లోపలేపిస్తే ఈ ఊరు పెద్ద మనుషులందరూ కలిసి తను ఎక్కడ మంచి ప్రశాంతంగా బ్రతకనికోకుండా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ భర్తను దూరం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆ తల్లి కొడుకుని మీరు లోపలేపిస్తారని పెద్ద మనుషులు మాట్లాడి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. ఈ లోకల్ ఉన్న వాళ్ళు చాలాసేపు ఇంట్రాగేషన్ చేశారు మా మీద పోలీసు వాళ్ళు. డ్యూటీలోనే ఉంటున్నాం, మళ్ళీ నేను అప్పుడు డ్యూటీ చేస్తూనే ఉన్నాను. ఎంత చేసినా కూడా మేము ఒక్కటే చెప్పాను, నా భర్త మమ్మల్ని తీసుకురావడం కరెక్టే, కానీ తీసుకొచ్చిన తర్వాత నా భర్తను తీసుకెళ్లారు వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు, ఇంతకంటే మాకేం తెలియదు, మీరు ఏం చేసినా మీ ఏ శిక్ష వేసినా మేము తలంచడానికి సిద్ధంగా ఉన్నాం అని. వాళ్ళు ఇక వాళ్ళని చేసి మమ్మల్ని చేసి ఇంట్రాగేషన్ చేసి ఎక్కడ చేసినా కేసు తేలపేసి దాన్ని క్లోజ్ చేసి ఇప్పటి వరకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళారు తెలియదు. పిల్లలు మేము ఇక ఇట్లా కూలీనాలు చేసుకుని ఇట్లా బ్రతుకుతున్నాం. ఇక ఉద్యోగానికి పోతే జీతం లేకుండా లేదు, ఇక చేత నిన్నాడు పోతే చేతగన్నాడు ఇంటికాడ ఉంటాం. అయితే అమ్మ, మీరు మీ బాధల్లో ఉన్నప్పుడు ఒక పాట రాశారు కదా, ఆ పాట పల్లవి చరణం పాడండి. అనాథ జీవిని నేను యేసయ్యా, ఆదరించు వారు లేరయ్యా, యేసయ్యా
ఈ పాట నేను ఎప్పటికైనా నేను రికార్డింగ్ చేసుకోవాలన్న నాకు ఆశతో ఇక్కడ బయట పాడుకోకుండా ఇప్పుడు వరకు పదిలింగ దాసు. మీకు చదువు లేదు కదా, అది ఎలా వచ్చిందా మీ పాట మీకు అసలు? బాధ, నేను పడిన బాధలు అంత కఠినంగా ఉన్నాయి, చాలా కఠినంగా ఉన్నాయి. ఇన్ని బాధలు పడుతుంటే నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరా, నువ్వైనా చూడవా యేసయ్య నా బాధ అని నేను అప్పుడు వచ్చింది. లోకంలో చాలా వరకు నన్ను కాకుల్లాగా పీక్కుతున్నారు. ఎవరినన్నా కూడా నేను అసలు లెక్క చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక్క మాటను, ప్రతి పనికి మాలిన వారికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మ దేవునికి తెలిస్తే చాలా నన్ను ఒక్క మాటనే నా మనసులో పెట్టుకొని ఎవరు ఏనన్నా నేను లెక్క చేయకుండా వెళ్ళిపోయాను. ఇట్ట కొనసాగుతున్న మీ జీవితంలో బాగా భరించలేనటువంటి సందర్భం ఏదైనా ఒకటి చెప్తారా? ఒక్కటేం సార్, చాలా పడ్డాను నేను బాధలు, చాలా పడ్డాను. నా పిల్లలకి వారం రోజులు అన్నం లేకపోతే చుట్టుపట్టు ఉన్న వాళ్ళే అన్నం పెట్టాను. అయితే మీరు రాసిన పాటలు కాకుండా అంటే ఇతర విశ్వాసులు రాసిన పాటలు మీకు ఇష్టమైన పాట ఒకటి పాట చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను, శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను, ఈ అరణ్య దారిలో ఒంటరినై, ఈ అరణ్య దారిలో ఒంటరినై, దిక్కులేక తిరుగుచున్న ఆగరును నేను ఆగరును, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. చాలా సంతోషం అమ్మా. మీరు బాల్యదినం నుండి తర్వాత మీ వివాహ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడినా సరే ప్రభు కోసం నిలబడ్డారు. అలాగే ఉద్యోగ నిమిత్తం మీరు వేరే పాటలు పాడాలనుకున్నప్పుడు మీ మనస్సాక్షి గద్దించి ఆ పాటలు పాడకూడదని మీ పై అధికారులకు చెప్పినప్పుడు చక్కగా వాళ్ళు ఒప్పుకొని మరొక ఉద్యోగం దేవుడు మీకు దయచేశారు. మీరు మీ సాక్ష్యాన్ని నిలవబెట్టుకున్నారు. మీరు అనేకమైన పాటలు ఇంకా రాయాలని, ఇంకా అనేకమైన పాటలు పాడాలని, దేవుని మహిమపరచాలని మేమందరం కోరుకుంటున్నాం, అలాగే ప్రార్థిస్తాం. మరి మీ మంచి సాక్ష్యాన్ని, మీ మంచి స్వరాన్ని ఈ దినాన మేము వినడానికి, అలాగే ఆత్మీయులైనటువంటి సహోదరులకు వినిపించడానికి ఈ దినాన్ని దేవుడు చూపిన కృపను బట్టి దేవాదేవునికి వందనాలు, అలాగే మీకు కూడా వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్.